హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. కాఫీ తాగేశారా? నేను తాగేశాను. నిన్న మా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు గిన్నెలు తీసుకురండి అన్నాను. 1 కేజీ చికెన్ ఉడికేది, కేజీ రైస్ ఉడికేది, అంటే బిర్యానీ వేయటానికి. ఇంట్లో ఉన్నాయి కానీ 10 కేజీలు 5 కేజీల గిన్నెలు ఉన్నాయండి. కేజీన్నర 2 కేజీలు ఉడికే గిన్నెలు లేవు. రైస్ కుక్కర్ ఉంది కానీ బిర్యానీ రైస్ కుక్కర్లో వేస్తే ఎప్పుడు టేస్ట్ అనిపించట్లా. ఈసారి దీనిలో వేసి చూద్దాం, ఈ బౌల్లో వేసి చూద్దామని తీసుకురమ్మని చెప్పాను నేను. దాంతోపాటుకి చిన్న పొయ్యి ఒకటి తీసుకొని రా నాన్న, కింద కూర్చొని చక్కలు చేసుకోవడానికి బాగుండిద్ది, నించొని చేసుకోలేము కదా అని చెప్తే ఇదిగోండి ఈ పొయ్యి తీసుకొచ్చాడు. బాగుంది కదండి. ఫ్యూచర్లో కూడా ఉపయోగపడిద్ది మనకి ఇలాంటి పొయ్యిలు కొనుక్కొని పెట్టుకుంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు అయినా చిన్న చిన్న ఫంక్షన్లకి వాటికి ఉపయోగపడిద్ది. ఇంట్లో పొయ్యి ఉంది కానండి, ఈ పొయ్యి మీద నించొని చేయాలంటే కష్టం కదా, చెక్కలు కానీ చక్రాలని. అందుకే నేను ఆ పొయ్యి తీసుకురమ్మని చెప్పా. నచ్చింది కదండి మీకు కూడా. ఇదిగోండి నేను ఇది కూడా చూపిస్తాను. కేజీన్నర ఉడికిద్దండి చికెన్ దీనిలో. చాలా వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నాయి, చాలా వెయిట్ ఉంది. ఇది 2 కేజీలన్నర ఉడికిద్దండి. బాగుంది కదా, చాలా బాగున్నాయి. బ్లాక్ వచ్చింది కదా బౌల్స్కి, బాగున్నాయి. నాకు ముఖ్యంగా ఇవి నచ్చినాయండి. మనము గుడ్డ పట్టుకునే పని లేకుండా సైడ్లు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే ఇదిగో ఈ షాప్కి వెళ్ళండి, ఈ షాప్లో బాగుంటాయి. ఇదిగో ఈ 3టికి అయిన బిల్లు ఇదిగోండి దీంట్లో ఉంది, చూడండి మీరు కూడా. మా ఇంట్లో ఏం అవసరమైనా మేము ఈ షాప్కే వెళ్తాము. మొన్న గ్రైండర్ కూడా తీసుకొచ్చామండి. ఈ షాప్లో బాగుంటాయి వస్తువులు కూడా, స్టాండర్డ్గా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను అన్నానని కాదు కానీ. ఓకేనండి, బాయ్.